క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనంగమా, ఆదరణకర్త అయిన దేవుడు మనలను 11 మాసములు సంరక్షించి మనకు అవసరమైన ఆహారముతో పోషించి అల్పమైన మన ప్రాణములను తన అరచేతులలో చెక్కుకొని దాచి తన కృపలతో 12వ మాసములో ప్రవేశించటానికి అవకాశము కల్పించి కృప చూపిన నజరేయుడైన సర్వశక్తిమంతుడైన త్వరలో రాబోతున్న సజీవుడైన యేసుక్రీస్తు నామమున బట్టి వందనాలు దేవునికి చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రియ శ్రోతలైన మీ అందరికీ క్రీస్తు యేసు నామమున ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియులరా, డిసెంబర్ మాసము అనగానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రతి చోట యావత్ ప్రపంచమంతటా కోలాహలంతో, సంబరాలతో, డాన్సులతో, పాటలతో, గొప్ప విందులతో జరిపించుకుంటూ ఉంటారు. ప్రియులరా, క్రిస్మస్ క్రీస్తు యేసు ఈ లోకానికి రాకపోతే మానవ జీవితానికి మనుగడ లేకుండా పోయేది. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు శరీరము దాల్చి మన మధ్యకు రావడం జరిగింది. అదే క్రిస్మస్. ప్రియులరా, ఎక్కడ చూచినా గొప్ప గొప్ప లైటింగ్స్, చర్చి గొప్ప అలంకరణతో నిండిపోద్ది. కొంతమంది పశువుల శాల పెట్టి దానిని లైటింగ్తో అలంకరిస్తారు. మంచిదే, చేయడంలో అనుభవించటంలో తప్పు లేదు. ప్రియులరా, దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడము. యేసయ్య పేరు చెప్పి మనము సంబరాలు చేసుకుంటాం. యేసయ్య పేరు చెప్పి హంగులు ఆర్భాటాలు చేసుకుంటాం. కానీ యేసయ్య జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మనము యేసయ్యను సంతోషపరచటం అనేది మనము చేయవలసిన పని. యేసయ్య పేరు చెప్పి ఆనందింపబడుతున్న మనము మన ద్వారా, మన కుటుంబము ద్వారా, మన సంఘము ద్వారా, మన పిల్లల ద్వారా పరమునున్న రక్షకుడైన యేసు పరిశుద్ధ దూత గణములతో ఆయన సంతోషించే పరిస్థితి నీ ద్వారా, నా ద్వారా
దేవునికి ఇవ్వాలి. ఎన్నో క్రిస్మస్ చవి చూచాం, అనుభవించాం. ఇంకా యేసయ్య పుట్టాడో, నేడు పుట్టాడో, అయిపోయింది. ఇంకా యేసయ్య మరి పుట్టడో, యేసయ్య వస్తాడు. ఒక మాట చెప్పనా, నేటి సంఘాల పరిస్థితి ఎలాగుందంటే మసాజ్ సెంటర్ లాగుంది. సంఘాల పరిస్థితి ఎలాగుంది? మసాజ్ సెంటర్ లాగా తయారయ్యాయి. మసాజ్ సెంటర్ ఎలాగుంటుంది? మసాజ్ సెంటర్ ఎలాగుంటుంది? మీరు ఎప్పుడు మసాజ్ సెంటర్కి వెళ్ళదా? పని మీ కుటుంబాలలో మీ శరీరములు నొప్పులు వచ్చినప్పుడు పిల్లల చేత మసాజ్ పట్టమంటారు. ఈరోజు సంఘాలు అలా తయారయ్యాయి. బాబా రా రా బాబా పాడు బాబా పంచి బాబా వీడిని బతిమాలితే కానీ సంఘము లోపలికి, మరి దాన్ని ఏమంటారు? మసాజ్ సెంటర్ కాక మరి ఏ సెంటరు? ఏ సెంటర్లు అండి? సంఘము ఎలాగుండాలంటే వర్క్షాప్ లాగా ఉండాలి. సంఘం ఎలాగుండాలి? వర్క్షాప్ లాగా ఉండాలి. వర్క్షాప్ అంటే ఎలాగుండో తెలుసా? పోయిన ప్రతి బండిని పార్ట్లు వేడదీసి బాగుపరిచి కొట్టి చదును చేసి మరలా అతికించి నడిపించడానికి చూస్తారు. సంఘాలు మసాజ్ సెంటర్ లాగా ఉండకూడదు, వర్క్షాప్ లాగా ఉండాలి. అవసరమైతే కొట్టాలి, అవసరమైతే గద్దించాలి, అవసరమైతే హెచ్చరించాలి, అవసరమైతే బుద్ధి చెప్పాలి, అవసరమైతే గెంటాలి. పనికిరాని బళ్ళు ఏం చేస్తాడు? గెంటేస్తాడు. నేటి సంఘాల పరిస్థితి ఎలాగుందంటే మసాజుల సెంటర్ లాగా ఉన్నాయి. సంఘములో నువ్వెలా ఉన్నావు? మనం మసాజ్ సెంటర్లు చేయకూడదు, వర్క్షాపులా తయారు చేయాలి సంఘాన్ని. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఎక్కడ చూచినా సంఘాల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పేరుకు మాత్రము విశ్వాసులని పిలిపించుకుంటూ ఉన్నారు. వారి బ్రతుకులు దారుణాతి దారుణముగా దేవుని కృపకు దూరముగా ఉన్నాయి. అందుకే యేసయ్య పేరు చెప్పి నువ్వు పండగ చేసుకోవడం కాదు, యేసయ్య పండగ చేసుకునేటట్టు నీవు నేను ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏంటంటే సౌండ్ లేదు, ఇంకా నేను ప్రారంభించలేదు వాక్యం, ఉపద్ఘాతం ఇది. ఎలా ఉండాలి మనం? యేసయ్య మనలను పేరు చెప్పి ఆయన పరమందున్న దూతలతో, జీవులతో, 4 జీవులతో విశ్వం అంతటి చప్పున ఆయన పండగ చేసుకునే రీతిలో మనము భూమి మీద బ్రతకాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్ నిర్వచనం అవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ కాలము కాబట్టి, దినాలు కాబట్టి, క్రిస్మస్ సంబంధించినటువంటి విషయాలు మనము ధ్యానించుదాం. ఎన్నో మారులు ఎంతోమంది దైవజనులు ఎన్నో విధాలుగా బోధిస్తూ అనేక బోధలు మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బోధలు మనం ఆలకించినా అది మన జీవితాలు సర్వసత్యములోనికి నడిపించే బోధలుగా ఉండాలి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ధ్యాన అంశములోని ఆత్మీయ సత్యములు ఆ మహిమాన్వితుడును గూర్చి ధ్యానించుట, ఆలోచించుట, జ్ఞాపకం చేసుకునుట మనకు ఆశీర్వాదకరము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము చూచినప్పుడు, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యెషయి ముద్దు గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ యెషయా గ్రంథము 66 పుస్తకాలు ఉన్నాయి, 66 అధ్యాయాలు. ఈ 66 అధ్యాయాలు ప్రవక్త అయిన యెషయా యేసయ్య జననము గురించి, యేసయ్య మరణమును గురించి, యేసయ్య పునరుత్థానాన్ని గురించి ఇందులో పొందుపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయి క్రీస్తు పూర్వము 1063వ సంవత్సరములో ఆయన జీవించాడు. ఈ యెషయి ఎవరి కుమారుడంటే ఓబేదు కుమారుడు. ప్రియులారా, యెషయి బోయాజుకు ఏమవుతాడంటే తాత అవుతాడు, అంటే మనవడు యెషయి. ప్రియులారా, బోయాజుకు మనవడు అవుతాడు. ఈ యెషయి దావీదు గారికి తండ్రి అవుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు బెత్లెహేములో నివాసము చేసేవాడు. తన సొంత ఊరు బెత్లెహేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యెషయి చరిత్ర మనం చూచినప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, యెషయి మొద్దు నుండి చిగురు వచ్చింది. ప్రియులారా, మొద్దు అనగా వృక్షము నరికి వేయబడిన తరువాత భూమిలో మిగిలిన దానిని ఏమంటారంటే మొద్దు అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ మొద్దు దేనికి సాదృశ్యం అంటే యూదా జాతికి సాదృశ్యము. ఈ వృక్షము ఏమైపోయిందంటే మొద్దైపోయింది. ఈ వృక్షము నరకబడింది. నరకబడిన ఈ వృక్షము ఎలా తయారైందంటే మొద్దుగా మిగిలిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా రాజ్యము, యూదా జాతి విరిగిపోయిన మొద్దుగా ఎంచబడిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి వీరిలో ఎవరును కూడా సింహాసనం మీద ఆసీనులగు వారు ఎవరు లేరు. ఈ యూదా రాజ్యము ఎండిపోయిన రాజ్యముగా మిగిలిపోయింది. ఈ యూదా జాతి మోడుబారిన జాతిగా అయిపోయింది. ఈ యూదా జాతి విరవబడిన జాతిగా అయిపోయింది. ఈ యూదా జాతి ముద్దుగా తయారైపోయింది. ముద్దుకు విలువ ఉంటుందా? వృక్షానికి విలువ ఉంటుందా? ఒకప్పుడు విశాలముగా ఉండవలసిన అనేక పక్షులు ఆ చెట్టు క్రిందకి వచ్చి నీడను ఆశ్రయిస్తే ఆ చెట్టు పరిస్థితి ఏమైపోయిందంటే నరకబడింది, విరవబడింది, మొద్దుగా తయారయ్యింది. ప్రపంచములో
చరిత్రహీనమైన పరిస్థితిలోనికి వచ్చేసింది యోధా జాతి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజ్యమును గురించి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అందుకే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఏమంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయి వంశము ఒక వృక్షముగా పోల్చబడింది. మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనము చూడండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యుండెను, అతడు నాకు కుమారుడై ఉండెను. 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును ఆయన ప్రియులారా, ప్రవచనము. దేవుడు యూదా జాతిని గురించి ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ముద్దైపోయినటువంటి యూదా జాతి, మోడు బారిపోయిన యూదా జాతి, విరవబడిన యూదా జాతి, విరిగిపోయిన యూదా జాతి, విలువ కోల్పోయిన యూదా జాతి, సింహాసనమును ఎక్కుటకు ఎవడును లేకుండా అయిపోయిన ఆ యూదా జాతిని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా చిగురిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి యోధా రాజ్యాన్ని దేవుడు స్థిరపరచుటకు ఇష్టపడ్డాడు. యోధా రాజులు రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారంటే 400 సంవత్సరాలు పరిపాలించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 1042 నుండి క్రీస్తు పూర్వము 609వ సంవత్సరం వరకు యోధా రాజులు రాజ్యాన్ని పరిపాలన చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అటువంటి పరిపాలించిన రాజ్యము యొక్క స్థితి ఏమైందంటే మూడు బారిపోయింది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ నీ జీవితం మూడు బాడిపోయిందేమో, నీ బ్రతుకు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా, నీ కడుపులో పుట్టిన పిల్లల ద్వారా, నువ్వు కట్టుకున్న భర్త ద్వారా, నువ్వు కట్టుకున్న భార్య ద్వారా నీ బ్రతుకు మూడు బారిపోయిందేమో, నరకబడిందేమో, విరవబడిందేమో. ఇంకెందుకు ఈ బ్రతుకు? ఎవరి కోసం ఈ బ్రతుకు? అందరూ నన్ను చూచి అసహించుకుంటున్నారే, అందరూ నన్ను అవమానపరుస్తున్నారే, అందరూ నన్ను గేలి చేస్తున్నారే, అందరూ నన్ను హేళన చేసి చులకనగా ఎంచుతున్నారే. నా బిడ్డలు మారరా? నా భర్త నాన్న చెప్పిన మాట వినడా? అయ్యో నా బ్రతుకు ముద్దయిపోయిందే. నన్ను చింతపడుతున్నవేమో, నువ్వు బాధపడుతున్నవేమో, బిక్కు బిక్కుమనుకుంటూ నువ్వు రోదన 4 గోడల మధ్య విలపిస్తున్నవేమో. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. హల్లెలూయా! యెషయా ముద్దు నుండి చిగురు పుట్టినట్లు నీ బ్రతుకును నా యేసయ్య చిగురిస్తాడు. నీ కోరికలను నెరవేరుస్తాడు, నీ అప్పులను తీరుస్తాడు. అప్పులను బెంగపడిపోమాక.
ప్రాణం పోతే అప్పులవాడు వచ్చి నిందిస్తాడో గేలిచ్చేస్తాడో నీ పిల్లల్ని వాడు ఏం చేస్తాడంటే కట్టి జైలుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. అదే నీ ప్రాణం నిలబెడుతుందనుకో, ప్రాణం ఉంటే అప్పు ఎప్పుడైనా తీర్చచ్చు. హల్లెలూయా. ప్రాణం లేకపోతే భయంకరమైన నిందలేస్తారు. నీ అప్పుల గురించి నువ్వు చింతపడద్దు. అప్పు తీర్చివాడున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మీద నువ్వు ఆనుకుంటే, ఆయన పాదాలను పట్టుకొని నువ్వు విలపిస్తే, ఆనుకుంటే ఏ ద్వారము తెరిచైనా ఆయన సహాయము చేటుకు సమర్థుడు. పడిపోయిన దావీదు గుడారములను కట్టిన దేవుడు నా బ్రతుకులను బాగుపరచుటకు సమర్థుడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మొద్దు నుండి చిగురు వచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూస్తే కీర్తన గ్రంథకర్త అంటాడు, 89వ సంకీర్తన 35 నుండి 37 వచనాలు చదివితే, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను ఈ చిగురు ఎందుకు వచ్చిందంటే స్థిరపరచటానికి వచ్చింది. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఆయన కృప మన మీద మెండిగా ఉంటుంది. నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, నా బ్రతుకు అందుకే ఇలాగైపోయిందే అని అనమాక. అది అవిశ్వాసులు పలికిన పలుకులు, దుర్మార్గులు పలికిన పలుకులు, నిరీక్షణ లేని వారు పలికిన పలుకులు, దేవుని మీద నమ్మకం లేని వారు పలికిన పలుకు. నీకు లేకపోయిందనుకో, ఉంది అనాలి. నీ నోటికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. లేదంటే లేదైపోతుంది. ఉందంటే అది దేవుడు ఏ రూపములైనా నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నా సంఘమా, చూడండి, దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, నీ పిల్లలను నేను స్థిరపరుస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము నెరవేర్పి యెషయా ముద్దు నుండి చిగురు వచ్చి. ఇంకొక మాట చెప్పనా? దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడు అనుకుంటావు? దేవుడు నేను ఎందుకు ఉంచాడు? నువ్వేమో తోపని కాదు, నువ్వేదో పరిశుద్ధుడవని కాదు, నువ్వేదో నీతిమంతుడవని కాదు, నువ్వేదో గొప్ప డిఎల్ మూడవని కాదు, నువ్వేదో పాల్ యాంగచ్చవని కాదు, నువ్వేదో పిల్లల సాధు సుందర్ సింగ్ అని కాదు, నువ్వేదో అపోస్తుడైన పేతురని కాదు. నేను ఎందుకు ఉంచాడో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నన్ను ఎందుకు భూమి మీద ఉంచాడు? 2 విషయాలు. ఎందుకు భూమి మీద దేవుడు నిన్ను ఉంచాడు? నీ కాలము ముగించలేదంటే, 1, నీలో ఏదో లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. 2, నీవు దేవుని కొరకు ఏదో చెయ్యాలని దేవుడు నిన్ను ఉంచాడు. ఈ 2 కారణాల వల్ల నువ్వు బ్రతుకుతున్నావనే విషయాన్ని గమనించు. నువ్వేదో బలవంతుడివని, జ్ఞానవంతుడివని, పరిశుద్ధుడివని కాదు. నీలో ఏదో లోపం ఉంటే ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి దేవుడు ఉంచాడనే విషయాన్ని గమనించు. ఈ 2 విషయాలు నువ్వు గమనిస్తే నీ ఆత్మీయ జీవితంలో తప్పటడుగులు వేయవు. ఏదో 100 సంవత్సరాలు నువ్వు బతికేయాలని దేవుడు వచ్చలా, నీ కంపు బ్రతుకు మార్చుతావని దేవుడు ఇచ్చాడు. నువ్వు మారలేదనుకో, ఇంకా మాయ బ్రతుకులో బ్రతుకుతున్నావు అనుకో, సాతానుగాడి చేతిలోనికి యేసయ్యే సరాసరి అప్పగిస్తాడు.
వాక్యం ముందు చూపించిన యేసయ్యే సాతాను గాడికి అప్పు చెప్తాడు. ఎందుకని? ఎన్ని అవకాశాలు నీకు ఇచ్చినా, ఎంతగా నిన్ను కాపాడినా, ఎంతగా నువ్వు లోబడకపోతే, నీ జీవితం సరి చేసుకోకపోతే, నీ బ్రతుకు మారకపోతే, నీ గుండెను రాయి చేసుకుంటే, వేషధారిగా ఉంటే, వేషధారులు ఆయనకు అవసరం లేదు. సాతానుకు అప్పు చెప్తాడు. వాడు ఏం చేస్తాడంటే వాడికి నచ్చినట్టుగా తిప్పి చివరికి చెరుకు పిప్పులాగా చేసి, ఆ పిప్పు ఎలాగైతే అగ్నిలో కాలుస్తారో అలా కాలుస్తాడు దుష్టుడు. జాగ్రత్త. ఈ 2024వ సంవత్సరంలో నీ బ్రతుకు ఎలాగుండాలంటే చిగురిస్తూ ఉండాలి. చిగురించటానికి, బాగు చేయటానికి, సిద్ధపరచటానికి ఆయన ఈ లోకానికి దావీదు చిగురుగా వచ్చాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నా ప్రియ సంఘమా, మీరు గమనించినట్లయితే ముద్దుగా ఉన్న యోధా జాతిని చిగురించటానికి యేసయ్య ఆ ముద్దును మరలా వృక్షముగా చేయటానికి, మరలా బలమైన వృక్షముగా చేయటానికి, ఆ వృక్షము క్రిందకు అనేకులు నడిపించటానికి నజరేయుడైన యేసు దావీదు చిగురుగా వచ్చాడు. ఆ చిగురు మనలో మొలిపించాలి. ఆ చిగురు మనలో ఉండాలి. ఒకప్పుడు మన బ్రతుకులు చీకటి, ఒకప్పుడు మన బ్రతుకులు పాలేరు బ్రతుకులు, ఒకప్పుడు మన బ్రతుకులు గంజి కూడా దొరికితే పడి తాగేయాలని ఆతృతపడిన బ్రతుకులు, ఒకప్పుడు నివాసము చేయడానికి సరైన పూరి ఇల్లు కూడా లేని పరిస్థితులు. ఒకసారి నీ వెనక్కి వెళ్ళు, ఆలోచించు. నీ పాలేరు బ్రతుకులు మర్చిపోయావా? నీ గంజి బ్రతుకులు మర్చిపోయావా? గుడ్డ లేక గోచి కట్టుకొని వీధిలో తిరిగే బ్రతుకులు మరిచిపోయావా? సమాజంలో విలువలేని బ్రతుకులు బ్రతికిన వారు లేరా? అటువంటి వారి కొరకే నా యేసు దావీదు చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు మనము ఇట్టి స్థితిలో ఉన్నామంటే నజరేయుడైన యేసు అనే చిగురు మనలోనికి వచ్చింది కనుకనే మన బ్రతుకులు ఈరోజు దివ్యమైన స్థితిలో ఉంచబడ్డాయి. ఆశీర్వాదించటానికి వచ్చాడు, సర్వసత్యములోనికి నడిపించటానికి వచ్చాడు. నిన్ను నన్ను దావీదు సంతానములో నుండి మనలను అబ్రహాము పిల్లలుగా చేయటానికి వచ్చాడు. అందుకే లూకా శుభవార్త 1వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు చూస్తే చూడండి ఒకసారి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసుని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఆయన ఏం చేయడానికి వచ్చాడు? యుగ యుగములు పరిపాలన చేయటానికి వచ్చాడు. సర్వోన్నతుని కుమారుడు చిగురుగా యోధా వంశములో నుండి 3 బారిన జాతిలో నుండి ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కడు ఫెట్స్ పెట్టేసి, షూ వేసి, సూట్ వేసి, నేనేంటో తెలుసా? నువ్వేంటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నీ మాట ఏంటి? ఒకప్పుడు నీ బ్రతుకేంటి? ఈరోజు చదువు లేనోడు కూడా స్టైలే, చదువు లేనోడు కూడా స్టైలే, అక్షరం ముక్క రానోడు కూడా స్టైలే. కారణం
నజరేయుడైన యేసు వలన ఆ ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. ఏమోయ్ అని అనగలుగుతున్నావంటే ఆ దమ్ము, ఆ ధైర్యం ఎవరి వల్ల వచ్చింది? ఏదో నీ పేరు వలన, నీ పదవి వలన, నీ డబ్బు వలన అనుకుంటున్నావా? కాదు కాదు, నజరేయుడైన యేసు వలన. కాబట్టి ప్రియులరా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇర్మియా ప్రవక్త చూడండి, చెప్పి నేను ముగిస్తాను. 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇర్మియా 33:15 చదవండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేను దావీదుకు ఏం చిగురు? నీతి చిగురును పుట్టించుదును. అతడు రాజయ్యి పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించుచు భూమి మీద నీతి న్యాయములను అతని దినాలలో యూదా రక్షణ నందెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చిగురుగా, నీతి చిగురుగా యేసయ్య వచ్చాడు. ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన ఎటువంటి పరిపాలన చేస్తాడంటే వివేకముతో పరిపాలన చేస్తాడు, నీతితోనూ న్యాయముతోనూ పరిపాలన చేస్తాడు. పిల్లరా, ఇప్పుడు పాలన చూస్తున్నాం. రోమా ప్రభుత్వ పాలన విన్నాం. బబులోను పాలన విన్నాం. కోరాసు రాజు పాలన విన్నాం. అన్ని పాలనలు అయిపోయిన తర్వాత యేసయ్య పాలన వస్తుంది. ఆ యేసయ్య పాలన ఎలాగుంటుందంటే నీతితోనూ న్యాయముతోనూ ఉంటుంది. ప్రియులరా, నిర్భయముగా బ్రతకవచ్చు. ఏ భయమో ఏ దిగులో ఉండదు. దావీదు చిగురుగా యేసయ్య రాజ్య పరిపాలన చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అట్టి పరిపాలనలో మనం ఉండడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. మనకు పాప విమోచన అనుగ్రహించాడు. మనలను పరలోక రాజ్య సంపన్నులుగా చేశాడు. మనము నిర్భయముగా బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాడు. అందుకే దావీదు నీతి చిగురుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముద్దు ఇప్పుడు ఏమైంది? చాలామంది అంటారు కదా, ఏంటి మావాడు ముద్దండి, ఏంటి మావాడు ముద్దండి. కొంతమంది స్త్రీలు అంటారు, ఏమండి మా భర్త ముద్దండి, ఏ పని చేసినా సరిగా చెయ్యడండి అంటారా లేదా? అక్కడక్కడ వింటామా లేదా? అక్కడక్కడ ఆలకిస్తామా లేదా? ఇది ముద్దండి, అనవసరం కొట్టుకున్నానండి, ఇది నాకు పంపులాగా తయారయ్యిందండి అంటారా లేదా? ఇప్పుడు ముద్దు, యెషయా ముద్దు ఏమైంది? చిగురించింది. నా బ్రతుకులు చిగురించటానికి యేసయ్య చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే చిగురించబడిన మన జీవితాలు, వృక్షములా తయారైన మన జీవితాలు ఆ రీతిగా చిగురిస్తూ ముందుకు వెళుతున్నామో లేదో ఒకసారి పరిశీలన చేయాలి. ఊచ చేయగలవాడు నా బ్రతుకెందుకు? ఈ ఊచ చేయగల ఉండడం వలన అందరూ నన్ను సమాజంలోనికి 10 మందిలోనికి రానివ్వట్లేదని చెప్పి ఆ ఊచ చేయగలవాడు బాధపడితే, ఈ దావీదు నీతి చిగురు అనబడిన యేసు ఆ ఊచ చేయగలవాని వ్యక్తికి దగ్గరికి వెళ్ళి బాగుపరిచాడు. మోడిగా ఉన్న తన బ్రతుకు ఏమైంది? చిగురించబడింది. ఒక్కగా ఉన్న కొడుకు చచ్చిపోయాడు. కన్న తల్లి నవమాసాలు పెంచి పోషించి 15 సంవత్సరాలు పెంచవలసిన వయసులో కొడుకు చచ్చిపోయినప్పుడు ఆ తల్లి రొమ్ము కొట్టుకుని, జుట్టు పీక్కుని, బట్టలు చింపుకొని ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఎందుకయ్యా? 3 భార్యలు నా బ్రతుకు.
పెంచవలసిన కొడుకు ఇప్పుడు నాకు లేడు, ఆదరించిన కొడుకు లేడు, అవసరాలు తీర్చిన కొడుకు లేడు, ఆప్యాయత పంచవలసిన కొడుకు ఇప్పుడు లేడు, అంతాల మేడలో తిప్పవలసిన కొడుకు ఇప్పుడు నాకు లేడు. ఈ బ్రతికెందుకయ్యా? నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎవరుగా కొడుకుగా పెంచుకుందామన్నా నేను పేదదానిని, నా దగ్గరికి ఎవడు రాడు అని చెప్పి ఆ తల్లి మూలుగుతా ఉంది. ఆ తల్లి బ్రతుకు కన్నీటి బ్రతుకు, మోడు బారిన బ్రతుకుగా ఉంది. అయితే నజరేయుడని యేసు మోడు బారిన ఆమె జీవితాన్ని చిగురించటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడ మోసుకున్న వారు అటువైపు నుంచి ఇంటివైపు నుంచి వస్తే ఊరు బయట నుండి నా యేసయ్య ఊరు లోపలికి వస్తూ ఉన్నాడు. గమనించండి, ఊరు లోపల నుండి పాడి మోసుకున్న వారు కొంతమంది అయితే ఊరు బయట నుండి బాగు చేయటానికి కొంతమంది బయట నుండి లోపలికి వస్తున్నారు. దేవుని కార్యాలు మన జ్ఞానానికి అందనంతగా ఉంటాయి. ఏడ్చుకుంటూ ఒకరు వస్తున్నారు. మోడి బారిన బ్రతుకులను చిగురించటానికి ఒక గుంపు ఊరి లోపలికి వచ్చింది. పాడి మోసుకుంటూ వస్తున్నారు. నీతి చిగురైన యేసు ఆ పాడిని ముట్టాడు. నిర్జీవమైన మనిషి సజీవముగా లేచి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అతగాడి బ్రతుకు ఏమైంది? చిగురించింది. ఈరోజు నీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? యేసయ్య పేరు చెప్పుకొని మోడుగా బ్రతుకుతున్నావేమో. నీ హృదయం దేవునికి ఇవ్వక, నువ్వు మారు మనసు పొందక, నీ పాపిష్టి పనులు విడవక, నీ దొంగ బుద్ధి విడవక, అబద్ధాల బ్రతుకు విడవక, లోకమే సర్వస్వం అనుకొని బ్రతుకుతూ ఒకడు పెళ్లి చేసుకొని ఇంకొకడు ఉంపుడి కత్తులతో బ్రతుకుతున్నవారు ఈ రోజుల్లో ఎంతమంది లేరు? అటువంటి బ్రతుకులను యేసయ్య పేరు చెప్పి నచ్చినట్టుగా తిరిగితే, పెండ్లి కాకుండా పాపం చేసిన వారు ఎవరైనా ఉంటే వారి బ్రతుకులు నవ్వులు పాలైపోతాయి. జాగ్రత్త. నా యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? చిగురించటానికి వచ్చాడు. నీ బ్రతుకు యేసయ్య చేతిలో పెడితే, నీ కుటుంబం యేసయ్య చేతిలో పెడితే, నీ పిల్లలు యేసయ్య చేతిలో పెడితే యేసయ్య చిగురించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయిపోయిందండి. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఇంకా క్రిస్మస్ పండగలని, బట్టలని, పనికి మాలిన ఆచారాలు చేసి యేసయ్యను దుఃఖపెట్టద్దు. నువ్వు బట్టలు తీసుకుంటావో సున్నలు వేసుకున్నాక అనవసరం. నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ హృదయ బ్రతుకు దేవునికి అనుకూలంగా ఉందా? యేసయ్య పేరు చెప్పి నువ్వు పండగ చేసుకుంటున్నావు, మరి యేసయ్య పండగ చేసుకోవద్దా? యేసయ్య నీ పేరు చెప్పి, నీ సంఘం పేరు చెప్పి, నీ కుటుంబం పేరు చెప్పి, సార్వత్రిక సంఘం పేరు చెప్పి ఆయన పండుగ చేసుకోవద్దా? ఎంతకాలం వేషధార బ్రతుకులు, ఎంతకాలం నామకర్త బ్రతుకులు? నువ్వెన్ని మీటింగులకు వెళ్ళో నీ బ్రతుకు ఆలోచన మారకపోతే ఎందుకో? తెల్ల చీరలు కట్టినంత మాత్రాన అందరూ పరలోకానికి వెళ్ళిపోతారని లేదు గ్యారంటీ. నల్ల చీరలు కట్టినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతారని గ్యారంటీ లేదు. నీ హృదయ అందము నీ ముఖములో కనబడాలి. నీ హృదయ సౌందర్యము నీ ముఖములో కలవచ్చుల్లో కనబడి, నీ బ్రతుకు అద్దము వంటిదిగా ఉండాలి. అద్దము ఏ రీతిగా నీ ప్రతిరూపము చూపిస్తుందో నీ బ్రతుకు ఆ రీతిగా ఉండాలి. ఎన్నో క్రిస్మస్లు చేస్తాం. దావీదు పట్టణం మంది నేడు రక్షకుడు. ఏంటో వాక్యం నాకు రాదు, చెప్పండి. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? అందరి కొరకు. అందరి ఆ రక్షకుడు నీలో ఉన్నాడా? అప్పుడున్న రక్షకుడు ఇప్పుడున్నాడా?
అప్పుడున్న పరిశుద్ధత ఇప్పుడుందా? అప్పుడున్న విశ్వాసం ఇప్పుడుందా? అప్పుడున్న భయం ఇప్పుడుందా? అప్పుడున్న భక్తి ఇప్పుడుందా? అప్పుడున్న నీతి ఇప్పుడుందా? అప్పుడున్న యథార్థత ఇప్పుడుందా? ఎందుకు దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడంటే నీ లోపము సరి చేసుకోవడానికి. నీకు తెలియకుండానే ఎన్నో లోపాలు నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. ఆ లోపాలు మనం ఏం చేసుకోవాలి తెలుసా? సరి చేసుకోవడానికి దేవుడు నిన్ను బ్రతికించాడు. రెండవదిగా, నీ ద్వారా దేవుడు తన పని చేసుకోవాలని నిన్ను బ్రతికించాడు. మరి దేవుని పని చేయగలుగుతున్నామా? యెషయా ముద్దు నుండి ఏమొచ్చింది? యేసయ్య మన బ్రతుకులను చిగురించటానికి వచ్చాడు. కాబట్టి ఆ చిగురింపు గుణము ఎప్పుడూ తప్పిపోకుండా, పోగొట్టుకోకుండా మనము కాపాడుకోవాలి. నీ బ్రతుకు, నీ కుటుంబము ఎలాగుండాలంటే దావీదు చిగురైన యేసుక్రీస్తు వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికెళ్ళి చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. మీరు చదివితే ఎందుకు యెషయా మొద్దు నుండి యేసు చిగురుగా వచ్చాడో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మొద్దు ఇప్పుడు ఏమైంది? చిగురించింది. హల్లెలూయా.